హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో కల్కి 2898 AD మూవీ నుంచి అయితే ఒక పోస్టర్ అయితే ఇంత ముందే రిలీజ్ అయింది. సో ప్రభాస్ గారు పోస్ట్ చేశారని కల్కి టీం కూడా పోస్ట్ చేసింది. మన మూవీ క్యాన్సర్ ఛానల్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పోస్టర్ అయితే ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఈ పోస్టర్ని అయితే చూడండి. పోస్టర్లో అయితే నాకైతే చాలా డీటెయిల్స్ అయితే అవ్వబడ్డాయి. సో అవేంటో ఇప్పుడైతే మాట్లాడతాను. అంటే కొన్ని డీటెయిల్స్, చాలా అంటే చాలా కాదు. సో వాటి గురించి అయితే కొద్దిగా మాట్లాడతా, ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే రేపే ఇది ఒక కొటేషన్ అయితే వేసారు పోస్టర్ మీద, నేను చదువుతా వినండి. క్రాచ్ ఎపిసోడ్ 4 May 18th 5 PM. సో ఆ ఎపిసోడ్ 4 ఏంటిదో రేపు 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అయితే రిలీజ్ చేస్తారట. సో ఇట్లాగో రేపే రిలీజ్ కాబట్టి ఎక్కువ మాట్లాడాలని అనవసరం. ఎట్లాగో ఆ పోస్టర్ లో ఏమేమి ఉన్నాయో దాని గురించి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా. పోస్టర్ లో లెఫ్ట్ సైడ్ కింద చూసుకున్నట్లయితే ఒక మిషన్ అయితే ఉంది. మిషన్ మీద ముగ్గురు కూర్చొని ఉన్నారు. అందులో ఒకడు పైన కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళకి అదే ప్రభాస్ రోల్ రివీల్ చేసినప్పుడు కింద కూర్చొని ఉన్నప్పుడు మన భైరవకి కళ్ళద్దాలు ఉంటాయి కదా, అంటే గ్లాసెస్ అనుకుంటా అవి. సో ఆ గ్లాసెస్ అయితే వానికి కూడా ఉన్నాయి. అండ్ అవే పైన రైట్ సైడ్ మీరు పోస్టర్ లో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే గ్లాసెస్ సింబల్ అయితే అక్కడనైతే ఉన్నది. రైట్ సైడ్ ఇదంతా ఫ్యాక్టరీ లెక్క ఉన్నది. ఈ బిల్డింగ్ మీద చూస్తే మాత్రం బాబు అని రాసి ఉన్నది. దాని కింద ఏదో సంథింగ్ ఏదో ఉంది, నాకైతే అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. లెఫ్ట్ సైడ్ అయితే ఒక గుడి అయితే ఉంది, మన అశ్వత్థమ్మ గుడి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కల్కి గ్లిమ్స్ లో మొత్తం చూపెట్టింది ఒకటే గుడి, అదే అశ్వత్థామని గుడి. సో అదే అని నేను అనుకుంటున్నా. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఆ గుడి ముందే వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు చూస్తుంది దేన్నై ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే ఈ టైర్ నే వీళ్ళు చూస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మూవీస్ లో అలాగే చూపిస్తారు కదా. సో ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఎందుకంటే పోస్టర్ లో హైలైట్ అయింది ఆ టైర్ మాత్రమే. సో అది ఒక అడ్వాన్స్ టైర్, ఆ టైర్ కి ఒక గ్యాడ్జెట్ ఉంది పైన. సో ఈ టైరే ఒక గ్యాడ్జెట్ కావచ్చు, చెప్పలేం మనకి. సో ప్రభాస్ గారు అయితే రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, నేనైతే చాలా గ్యాడ్జెట్స్ 14-15 గ్యాడ్జెట్స్ అయితే నేను యూజ్ చేశానని కల్కి టీం నుంచి అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. నాగాశ్విన్ గారు కూడా పక్కనే ఉన్నారు, కొద్దిగా తట్టుకుంటూ చెప్పిల్లు అనుకో రాదు. ఈ టైర్ ను చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ కి అనౌన్స్మెంట్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ కి అనౌన్స్మెంట్ పోస్టర్ లో రిలీజ్ అయిన టైర్ లాగే ఉంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో రిలీజ్ అయిన టైర్ అండ్ ఈ టైర్ రెండు ఒకటే టైర్ అన్నమాట. అప్పుడు ఏమన్నారంటే కొందరు కర్ణుడి రథచక్రం అని చెప్పారు. సో అట్లాంటిది ఏమి ఉండదు నాకు తెలిసి అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోస్టర్ రివ్యూ అయితే. మీకు నచ్చిన డీటెయిల్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే నాకు తెలియని ఇంకొన్ని డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.